హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ కామెడీ బ్లాగ్స్. సో తిరుపతి బ్లాగ్ అయితే మీకు స్వాగతం. యాక్చువల్గా ఏంటిదనంటే తిరుపతిలో మనము ఎప్పుడైతే మన దర్శనం అయిపోతుందో, దర్శనం అయిపోయిన తర్వాత మీకు కనుక కొంత టైం మిగిలితే, ఒక రోజు వన్ డే టైం ఉంటే, ఇక్కడ ఉన్న మొత్తం 6 పుణ్యక్షేత్రాలను అయితే మనం అంటే దగ్గర ఉన్న టెంపుల్స్ని అయితే మనం విజిట్ చేయొచ్చు. అందులో వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం ఉంటుంది, జపాలి ఉంటుంది, అది కాకుండా ఆకాశగంగా, మళ్ళీ పాపనాశిని, శ్రీవారి పాదాలు అండ్ శిలాతోరణం. ఇవైతే మనము 120 రూపీస్ ప్యాకేజ్లో ఆర్టీసీ బస్ వాళ్ళు, అంటే ఆర్టీసీ తరఫు నుంచి అయితే 120 రూపీస్ ప్యాకేజ్లో మనమైతే ఇవన్నీ కవర్ చేయొచ్చు. అది కాకుండా మనము కొంచెం త్వరగా పోవాలి, ప్రైవేట్ వెహికల్స్లో పోవాలి అనుకుంటే 200 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. మనం చిన్నగా బులెరో టైప్లో, జీప్స్ టైప్లో ఉంటాయి, అవి కూడా కంటిన్యూ చేయొచ్చు. సో మనకి ఇప్పుడు యాక్చువల్ టైం లేదు కాబట్టి అయితే బులెరోనే మాట్లాడుకొని ఈచ్ 200 అనుకొని వెళ్దామని చెప్పేసి అయితే చూస్తున్నాం. సో ఇప్పుడైతే రెడీ అయిపోయి ఇప్పుడు బయలుదేరుతాం. మా రూమ్ కార్ నుంచి ఉన్నాం. రూమ్ కార్ నుంచి వెళ్ళి మన లగేజ్లన్నీ తింటనే ఉంచేసి మనమైతే బయలుదేరుతాం. వీడియో కంప్లీట్ ఎండ్ వరకు అయితే చూడండి. ఫైవ్ చేస్తున్నాం, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. రూమ్ నుంచి వెళ్ళి అలా బయటకు వచ్చిన తర్వాత బయట అయితే మనకు కొన్ని వెహికల్స్ అయితే కనిపిస్తాయి, జీప్స్ కనిపిస్తాయి. వాళ్ళు ఒక కార్డ్ని పట్టుకొని అయితే ఉంటారు. మొత్తం 6 ప్లేసెస్కి ట్రావెల్ చేయడానికి అక్కడ 200 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. సో ఆర్టీసీ తరఫున వెళ్ళినా కూడా మనకు 120 రూపీస్కి అయితే పడుతుంది. మేమేం చేసామంటే మాకు యాక్చువల్గా టైం లేదు. సో మేము ఒక కార్ అయితే మాట్లాడుకున్నాం, ఓన్లీ మా పర్సనల్ వెహికల్ లాగా. ఇప్పుడు కార్లో వెళ్తే ఏంటిదని అంటే మనం ఒకరి కోసం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ కార్ అయితే మాట్లాడుకొని బయలుదేరినాం. మనకు అక్కడ అంటే ఒక జపాలికానే కదా నడుచుకుంటూ వెళ్ళలేదు, మిగతా కాడ ఏం లేదు అంతా. మనకైతే తిరుమల కొండ చుట్టూ ఒక 3-4 కిలోమీటర్స్ రేడియస్లోనే ఒక్కొక్క ప్లేస్ అయితే ఉంది కాబట్టి మనమైతే ముందుగా బయలుదేరుతున్నాం. ఫస్ట్ అయితే మనము శ్రీవారి పాదాలను అయితే దర్శించుకొని వచ్చేద్దాం. ఇగో ఇక్కడనే మనకు శిలాతోరణమును చక్రతీర్థం అయితే కనిపిస్తుంది. సో మనం ఇది రిటర్న్లో దర్శనం చేసుకుందాం. శ్రీవారి పాదాలను చేరుకునే ముందు అయితే ఈ అడవి మార్గం అయితే చాలా బాగుంది. ఇక్కడైతే మనం ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే కావచ్చు. అడవి మార్గంలో మనకు వ్యూ అనేది సూపర్ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది. సో మనం ఫస్ట్ శ్రీవారి పాదాలకైతే చేరుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ కొండ పైకి అయితే ఎక్కాలి మనము. శ్రీవారి పాదాలు ఎలా అంటే మనకైతే కొండ మీద అయితే ఉంటాయి, చాలా హైలో ఉంటుంది. అయితే మహావిష్ణువు మొదటిసారి వైకుంఠం నుంచి వెళ్ళి వెంకటాద్రికి దిగి వచ్చినప్పుడు మొదట అడుగు వేసిన ప్లేస్ అనేది ఇది. ఇక్కడైతే మనం ముందుగా పైనికి వెళ్లే ముందు దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టి అయితే మనం పైకి అయితే వెళ్దాం. ఇక్కడ మనము మెట్లు ఎక్కేటప్పుడు చూసుకుంటే రైట్ సైడ్లో పైనకి వెళ్తుంటే మనకైతే ఇక్కడ ఒక చెట్టుకి ముడుపులు అయితే కట్టేసి ఉంటాయి. పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరైనా కోరికలు కోరుకొని ముడుపులు అయితే కడతారు. అవి ఇక్కడనే మనం మెట్లు ఎక్కేటప్పుడు వాళ్ళు ఇస్తూ ఉంటారు. సో మనం అది కొనుక్కొని కట్టుకోవచ్చు. శ్రీవారి పాదాలు ఇక్కడ మనకు ఒక అద్దంలో అయితే పాదాలు అయితే కనిపిస్తాయి. ఇక్కడ నుంచి చూసుకుంటే మనం ఒక అద్దంలో శ్రీవారి పాదాలు అయితే ఉన్నట్టు కనిపిస్తాయి. ఫస్ట్ శ్రీవారి పాదాల దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ శిలాతోరణం ఇంకా చక్రతీర్థం. శిలాతోరణం, చక్రతీర్థం, న్యాచురల్ స్టోన్స్. శిలాతోరణం అయితే న్యాచురల్ గా ఏర్పడ్డ స్టోన్స్. ఇవి ప్రపంచంలో 2 ప్లేస్లో ఉన్నాయి, ఒకటి ఇక్కడ, ఇంకోటి US లో. 1980లో అయితే ఈ శిలాతోరణాన్ని గుర్తించడం జరిగింది. ఇవి శిలాతోరణాలు ఎలా కనిపిస్తాయనంటే సేమ్ మహావిష్ణుని శంఖచక్రాల లెక్క అయితే కనిపిస్తాయి. సుమారు కొన్ని లక్షల సంవత్సరాల ముందు ఏర్పడ్డ శిలాతోరణాలు ఇవి. అలాగే ఈ ఏరియాలో మనకైతే నెమర్లు, పావురాలు అవైతే కనిపిస్తాయి. ఇక్కడైతే మనకు కొంచెం ఒక పార్క్ లాగా అయితే ఉంటది. మనకైతే శిలాతోరణం, చక్రతీర్థం 2 పక్కపక్కనే ఉంటాయి. ఫస్ట్ శిలాతోరణాన్ని తీసుకొని పక్క నుంచి వెళ్ళి వెళ్తే మనకైతే చక్రతీర్థం అయితే కనిపిస్తుంది. చక్రతీర్థం విశిష్టత ఏంటిది అని అంటే ఇక్కడ ఒక భక్తుడు 12 సంవత్సరాల నుంచి వెళ్ళి తపస్సు చేసుకుంటుంటాడట.
అతను తపస్సు చేస్తున్న సమయంలో రాక్షసుడు వచ్చేసి భక్తుడిని దాడి చేయడానికి ట్రై చేస్తే అప్పుడు భగవంతుడు వచ్చేసి అతన్ని కాపాడినప్పుడు ఆ రాక్షసుని సంహరించడానికి ఒక చక్రం అయితే యూజ్ చేస్తాడు. ఆ చక్రంతోని ఆ రాక్షసుని సంహరించిన తర్వాత ఆ చక్రాన్ని అక్కడ విడిచిపెడితే, అది కాకుండా అప్పుడప్పుడు భగవంతుడు ఆ రాక్షసుని సంహరించిన తర్వాత ఆ చక్రాన్ని కడగడానికి ఇక్కడ తీసుకొచ్చి పెడతారని చెప్పేసి కూడా ఒక నమ్మకం అయితే ఉంది. ఈ చక్రతీర్థం దగ్గరనే మనకైతే స్వయంగా వెలిసిన ఒక శివలింగం కూడా ఉంది. పార్క్ అయితే బ్రహ్మాండంగా ఉన్నది, చూడడానికి అయితే సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఇక్కడే ఇదే పార్క్లో నేనైతే కొన్ని అద్భుతాలు అయితే చూసిన. ప్రతి ఒక్క దేవుని విగ్రహాలు అయితే ఇక్కడ పెట్టేసి అయితే ఉన్నాయి. మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, గరుడ విగ్రహం, వినాయకుడి విగ్రహం, వినాయకుడిని 3 రకాల విగ్రహాలు ఉన్నాయి. హనుమంతుడి విగ్రహం ఉంది. ఇటు పక్కన చూసుకుంటే మహావిష్ణు అవతారాలు ఉన్నాయి. చూడండి, ఫస్ట్ మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం ఉంది, శ్రీరామ అవతారం ఉంది, బలరామ అవతారం ఉంది, కృష్ణ అవతారం ఉంది, చివరగా కల్కి అవతారం. ప్రతి ఒక్కటి మంచిగా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ. మనమైతే ఇప్పటికీ 2 ప్లేసులు అయితే చూసినాం. ఇప్పుడు 3వ ప్లేస్కి అయితే బయలుదేరుతున్నాం. అయితే మనకు ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా, ఆర్టీసీ బస్సులు కూడా ఉంటాయి. ఒక బస్సు టికెట్ తీసుకొని 120 రూపీస్, ఎన్ని బస్సులైనా చేంజ్ కావచ్చు. మీరు ఇక మన నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి వేణుగోపాల స్వామి ఆలయం. వేణుగోపాల స్వామి ఆలయానికి వెళ్ళే మధ్యలో ఏంటనంటే చాలా షాపులు అయితే ఉంటాయి. మీరు ఏమన్నా కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు. రేట్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. తిరుమలలో ఉన్న దానికన్నా కొంచెం తక్కువనే ఉంటాయి ఇక్కడ. సో మీరు ఇంట్లోకి ఏమన్నా పట్టుకపోవాలన్నా కూడా కొనుక్కొని పోవచ్చు. ఇక్కడే మనకైతే హాతీరాం బాబా గారి జీవ సమాధి కూడా కనిపిస్తుంది. హాతీరాం బాబా వెంకటేశ్వర స్వామి భక్తుడు. అయితే అప్పుడప్పుడు వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి దిగి వచ్చి హాతీరాం బాబాతో పాచికలాటలు ఆడేవారట. అండ్ అలాగే ఓడిపోయారని చెప్పేసి కూడా అంటారు. మేము వెళ్ళేటప్పుడు ఉండలేదు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏమైందంటే ఒక పెద్ద చెట్టు అయితే రోడ్డుకు అడ్డం పడింది. అడ్డం పడేసరికి మాకైతే సుమారు ½ అన్ అవర్ డిలే అయింది. అలాగే ట్రాఫిక్ కూడా ఫుల్ జామ్ ఉండే. సో మనకైతే వెళ్తుంటే మనకు జపాలి అయితే కనిపిస్తుంది. జపాలి దర్శనం అనేది లాస్ట్కి చేసుకుందాం, ఎందుకంటే చాలా దూరం నడుచుడు ఉంటుంది జపాలిలో. సో మిగతా 2 అయితే ఆకాశగంగా ఉన్న పాప వినాశిని చూసుకొని వచ్చిన తర్వాత జపాలి దర్శనం అయితే తీసుకుందాం. మనమైతే ఇప్పుడు ఆకాశగంగ దగ్గరికి అయితే చేరుకున్నాం. ఆకాశగంగ మనం కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. మధ్య మధ్యలో షాప్స్ అయితే ఉంటాయి. అండ్ ఫోటోలు తీసే వాళ్ళు ఉంటారు. ఫొటోస్ కావాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. అండ్ అది కాకుండా ఇప్పుడు మనకు షాప్స్లో తక్కువ రేట్ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి. ఈ ఆకాశగంగ దగ్గరలోనే మనకైతే అంజనాదేవి మరియు బాలాంజనేయ స్వామి గుడి అయితే ఉంది. ఇక్కడైతే దర్శనం చేసుకోండి. అండ్ ఈ ఆకాశగంగ వాటర్ అయితే మనం తాగితే మనకు ఉన్న రోగాలు అయితే పోతాయి అని చెప్పేసి అంటారు. నెత్తి మీద జల్లుకొని వాటర్ అయితే తాగేరి. చాలామంది అయితే బాటిల్స్లో క్యారీ అయితే చేస్తున్నారు. ఇవైతే రుద్రాక్షలు చూడండి ఎట్లున్నాయో, రకరకాలుగా ఉన్నాయి. మనమైతే ఇప్పుడు ఆకాశగంగ నుండి పాప వినాశంగా అయితే వెళ్తున్నాం. మధ్యలో ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. అక్కడ మాత్రం మనం కొంత పైసలు అయితే పే చేయాల్సి వస్తుంది. అక్కడ మనీ ఇచ్చేసి మనమైతే లాస్ట్ వెళ్ళిపోతాం అన్నట్టు. हक्क करा की दुसऱ्यावर ढकलतात उपकार राहतात. పాప వినాశి మీ పాపాలు కడుక్కునే సమయం ఇది. అందరు పాపాలు చేసి పాప వినాశికి వచ్చి కడుక్కొని పోయి మళ్ళీ ఫ్రెష్గా పాపాలు చేస్తారు. పాప వినాశిని మీ పేరులోనే చూశారు కదా, పాప వినాశిని అని ఉంది. అంటే మనం చేసిన పాపాలని కడుక్కోవడానికి అయితే ఇక్కడికి వచ్చి ఆ వాటర్
లో స్నానం చేస్తే మన ఉన్న పాపాలన్నీ పోతాయి అని చెప్పేసి నమ్మకం. ఇక్కడ మధ్యలోనే మనకైతే షాప్స్ ఉంటాయి, ఇక్కడ కూడా మనం కావాలనుకుంటే ఏదైనా కొనుక్కోవచ్చు. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇదే పాప వినాశిని. దీని కిందికి పోయి మనమైతే స్నానం చేసేసి వచ్చేయాలి. తిరుమలకైతే వచ్చిన భక్తులు తప్పనిసరిగా ఈ 6 పుణ్యక్షేత్రాలు అయితే తప్పనిసరిగా అయితే దర్శనం చేసుకోండి, చాలా మంచిది. డ్యామ్ ఫైనల్గా అయితే పాప వినాశిని కూడా చూసేసినాం, మొత్తం 6 అయిపోయినాయి. ఇప్పుడు ఒక్క జపాలి ఉంది. జపాలి ఇప్పుడు పోయేటప్పుడు ఆగి, జపాలి దర్శనం ఏంటిదని అంటే లేట్ అవుతుంది కాబట్టి నడుచుకుంటూ వెళ్ళాలి కాబట్టి కొంచెం స్లోగా పోయినాం. అది లాస్ట్లో పోయి ఇప్పుడు పోయి చూసుకొని మెల్లగా మళ్ళీ తిరుపతికి పోయి తిరుపతిలో కొన్ని సామాన్లు అవి ఇవి కొనుక్కొని ఇక మాకు ట్రైన్ ఉంది, ఎండ్ చేస్తాం. మేమైతే ఆల్మోస్ట్ మేము అనుకున్న టైంకి అయితే రిటర్న్ అయితే అయిపోయినాం. ఎందుకంటే మాకు ట్రైన్ ఉంది యాక్చువల్గా ఈవినింగ్ 5కి. సో మేము 3-4 లోపు అయితే కంప్లీట్ చేసుకుంటే ఒక 1 అవర్ లోపు మనం కిందికి అయితే కొండ కిందికి దిగేసి ట్రైన్ అయితే క్యాచ్ చేయొచ్చు అని చెప్పేసి ఫిక్స్ అయినాం. ఫైనల్లీ మనమైతే జపాలికి అయితే చేరుకున్నాం. ఇక్కడ నుంచి మనమైతే ఒక 10 to 15 మినిట్స్ అయితే నడవాల్సి వస్తుంది జపాలి టెంపుల్కి అయితే చేరుకోవడానికి. జపాలి టెంపుల్ లోపు మనం చేరుకునే లోపు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. పచ్చని చెట్లు, ఎంతో ఎత్తైన చెట్లు అయితే ఉన్నాయి, అలానే కోతులు. నాకైతే సూపర్ అనిపించింది ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తుంటే అయితే. సో మనం జపాలి హిస్టరీ అయితే తెలుసుకున్నట్టయితే, జపాలి అనే ఒక మహర్షి ఇక్కడ కొండ మీద కూర్చొని అయితే తపస్సు చేస్తూ ఉంటాడు. ఏదైతే మనకు రామాయణంలో హనుమంతుడు ఎలా ఉంటాడో అతని రూపాన్ని ముందుగానే చూడడానికి తపస్సు చేస్తే రుద్రుడు తపస్సుకు మెచ్చైతే ముందుగానే హనుమంతుని రూపాన్ని జపాలి మహర్షికి కనిపించేలా చేస్తాడు అన్నట్టు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి అయితే జపాలి అని చెప్పేసి అయితే పేరైతే వచ్చింది. జపాలి చేరుకున్న తర్వాత మనం చూసుకుంటే అక్కడ ప్రకృతి, అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది. ఎంతెంత పెద్ద మామిడి చెట్లు ఉన్నాయి చూడండి, మనకు తాటి చెట్ల కన్నా చాలా పెద్దగా ఉన్నాయి. పక్కనే కొబ్బరి చెట్లు ఉన్నాయి చూడండి, ఆ కొబ్బరి చెట్ల కన్నా ఈ మామిడి చెట్లు చాలా పెద్దగా ఉన్నాయి. ఇగో ఇక్కడ 2 అయితే ఉంటాయి కోనేరులు. టెంపుల్ అయితే చూడండి ఎంత బాగుందో కదా ప్రకృతి మధ్యలో. మీరు మాత్రం తిరుపతికి వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అంటేనే జపాలి. తప్పకుండా అయితే చూసి అయితే వెళ్ళండి, దర్శనం చేసుకొని అయితే వెళ్ళండి, మర్చిపోకండి. అలాగే ఇంకొక విశిష్టత ఏంటి అని అంటే, ఇక్కడ మనకు చెట్టుకైతే స్వయంభుగా వెలిసిన వినాయకుడు అయితే ఉంటాడు ఈ చెట్టుకే. ఫైనల్లీ గైస్, మేమైతే మొత్తం 6 పుణ్యక్షేత్రాలను అయితే దర్శనం చేసుకొని ఇప్పుడు రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఈ జపాలి తీర్థం దాటి మనమైతే తిరుమలకి అయితే వెళ్ళి అక్కడ నుంచి మనం బస్ స్టాండ్కి వెళ్ళి సీదా స్టేషన్కి అయితే వెళ్ళిపోతాం. అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా తిరుమలకి అయితే వెళ్తున్నారో లేదా వెళ్ళిన వాళ్ళు ఈ 6 పుణ్యక్షేత్రాలను దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని